నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ 21/4/2024 ఇవాళ త్రయోదశి కూడా తిథి. లోపల పీఠంలో గణపతి నరసింహస్వామి సన్నిధిలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ వీరు ఖమ్మం దగ్గర కదండి, ఖమ్మం జిల్లా ఎరుపాల నుంచి వచ్చారు. 2019లో వీరి నాగప్రతిష్ఠ కార్యక్రమం మన త్రిదురి పీఠంలో చేయటం జరిగింది. ఇది వారి మూర్తి. అయితే ప్రతి సంవత్సరం వచ్చి ఒకసారి వారి మూర్తికి ఇక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని అభిషేక కార్యక్రమాలు చేసుకుని వెడుతున్నారు. ఇవాళ ఈ రోజున వారు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం అండి. మీరు ఇట్లా వచ్చి మళ్ళీ మీ బిడ్డని అంటే మీ నాగేంద్రుని మీరు ఇట్లా చూసుకుని మళ్ళీ మీరు పూజ చేసుకుని వెళ్ళటం అసలు మీ భక్తికి ఒక నిదర్శనం. ఇది అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ముఖంగా కూడా 4 మాటలు చెప్తే మనం భక్తులకు తెలియజేద్దాం. మీ పేరుతో ఏ ఊరి నుంచి వచ్చారు? నా పేరు వెంకటరెడ్డి. నేను ఎరుపాలెం నుంచి వచ్చా. మేము 2019లో ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాం. ప్రతి సంవత్సరం వస్తున్నాం. 2వ సంవత్సరం వచ్చినప్పుడు నేను ఒక నూతన గృహం కట్టుకోవాలనుకున్నా. తర్వాత మాకు 2 ఆడపిల్లలు. అమ్మాయి పెళ్ళి జరగాలి, మంచి సంబంధం కావాలని కోరుకున్నాను. పోయిన నెలలో గృహప్రవేశం పోయిన నెలలో మార్చిలో చేసుకున్నా. మొన్న మ్యారేజ్ చేసుకున్న వారంలో మార్చి నెలలోనే గృహప్రవేశం చేసుకోవటం, అక్కకి వివాహం చేయటం కూడా జరిగింది. 2 జరిగినాయి. ప్రతి సంవత్సరం వస్తున్నాయి. ఈ సంవత్సరం ఆనందంతో మన ప్రతిష్ట విగ్రహాన్ని అభిషేకం చేసుకుందామని వచ్చాము. మంచిదండి. ఇంకా ఎవరైనా ఇక్కడ పీఠంలో ప్రతిష్ఠ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీ యొక్క ఇది ఏంటి చెప్తారు? ఇక్కడ ప్రతిష్ట ఎట్లా, ఈ మూర్తుల యొక్క వైభవం ఏంటి, వాటి మహిమ గురించి 2 మాటలు చెప్పు. మేము మామూలుగా వచ్చాం. ఈ ఎవరో మీ జాతకంలో కొద్దిగా తేడా ఉంది, మీరు నాగ ప్రతిష్ఠ చేయండి అంటే జనరల్ గా మామూలుగా ప్రదేశం మామూలుగా ప్రతిష్ఠ అని వచ్చి చేయించుకున్నాం. తర్వాత 2 సంవత్సరాలు వరుసగా వచ్చు. తర్వాత మాకు అంత అనుకున్నట్టే జరుగుతున్నాయి కాబట్టి మేము కొద్దిగా నిష్ఠగా ఆనందంగా కూడా ఉన్నాం. తర్వాత మా నూతన గృహప్రవేశం జరిగిన తర్వాత మాకు బలం చేకూరింది నాకు. అందుకని సంతోషంతో ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి అభిషేకం చేసుకుంటాం. ఎవరైనా ఒకవేళ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్రదేశము, ఆహ్లాదకరంగా ఉంటది. ఇక్కడ వచ్చినప్పుడు అనుకున్న పనులు కూడా కరెక్ట్ గా జరుగుతాయి, సంతోషంగా ఉంటది. అమ్మగారండి? మా అమ్మగారు. అమ్మ నాన్నగారు ఇంటి దగ్గర ఉన్నారా? మాది వ్యాపారం. ఏంటండి వ్యాపారం? కిరాణా షాప్. ఉన్నంతలో మాకు బాగానే కలగ చేస్తారు. మంచిదండి. చక్కగా మీరు ఆయురారోగ్యశ్వరాలతో తులతూగాలని, మీ వ్యాపారం బాగుండాలని, మళ్ళీ 12 మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకుని పీఠానికి వచ్చి మీ నాగేంద్రుడిని మళ్ళీ పూజ చేసుకోవాలని చక్కగా అండి. వారి అమ్మ వినవించుకుంటున్నారు. వారికి అంటే నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగుండాలని. చక్కగా బాగుంటుందమ్మా. ఉదయాన్నే వీలినప్పుడు మీరు వారి చేత సూర్య నమస్కారాలు చేయించండి. ఉదయంలో ఆరోగ్యం భాస్కరాదిత్యం ఉన్నారు, అంతకు మించింది లేదు. సరేనా? వారి చేత కూడా కొద్దిగా చెంబుడు నీళ్ళు పోసుకుని సూర్యోదయం టైంలో సూర్య నమస్కారాలు చేసుకోమన్నారు. అమ్మ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పండి. మరి ఒకవేళ మరి బద్దకిచ్చినా కూడా రండి, మీరుతో కూడా నేను కూడా చేస్తానని చేయించండి అమ్మ. సరేనా? మంచిదండి.